समग्र शिक्षा आंध्र प्रदेश KGBV विजयनगरम जिला ऑनलाइन क्लासेस को आप सभी को स्वागत है। मेरा नाम श्यामला है। मैं बाड़ंगी KGBV में हिंदी अध्यापिका के रूप में काम कर रही हूँ। आज मैं 10वीं कक्षा का पाठ 5वां पाठ लोकगीत के बारे में जानकारी दे दूँगी। आप सभी ध्यान से सुनिए। इसके पहले हमारी अध्यापिका मणिमाला मैडम जी ने आप सभी को यह पाठ एक अनुच्छेद बताई, मैं दूसरा अनुच्छेद बताऊंगी। आप सब ध्यान से सुनिए। लोकगीत कैसा पाठ है? निबंध पाठ है। इसका लेखक कौन है? भगवती शरण उपाध्याय। लोकगीत आप सभी के पास टेक्स्ट बुक्स है तो पेज नंबर 24 खोलकर देखिए। वास्तविक लोकगीत देश के गांवों और देहातों में है। इनका संबंध देहात की जनता से है। बड़ी जान होती है इनमें। चैता, कजरी, बारहमासा, सावन आदि मिर्जापुर, बनारस और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं। बाउल और बतियाली बंगाल के लोकगीत है। पंजाब में माहिया आदि इसी प्रकार के है। हीर, रांगया, सोहनी, महिवाल संबंध गीत पंजाब में और डालामारू आदि के गीत राजस्थानी में बड़े चाव से गाए जाते हैं। आप सभी जानते हैं लोकगीत माने क्या है? జానపద గీతాలు। జానపద గీతాల గురించి ఆల్రెడీ మనకి మణిమాల మేడం గారు చెప్పారు। ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాస్తవిक లోకగీత్ అంటే నిజానికి జానపద గీతాలు అనేవి దేశకే గావం और దేహాతో మే హై। దేశానికి సంబంధించిన గ్రామాలు మరియు దేహాత్ అంటే పల్లెల్లో ఎక్కువగా పాడబడతాయి జానపద గీతాలు। इनका संबंध देहात की जनता से है। వీటితో దేహాత్ కి జనత అంటే పల్లెటూరు ప్రజలకు వీటితో సంబంధం కలిగి ఉంటారు। బడి జాన్ హోతీ హై ఇన్మే। ఈ జానపద గీతాల్లో చాలా శక్తి ఉంటుంది। చైత, కజరీ, బారహమాస, సావన్ ఆది మొదలైనటువంటి మిర్జాపూర్, मिर्जापुर మరియు బనారస్లోను और उत्तर प्रदेश के पूर्वी और बिहार के पश्चिमी जिलों में गाए जाते हैं। ఈ బీహార్లోని తూర్పు ప్రాంతంలోని పశ్చిమ ప్రాంతాల్లోని వాళ్ళు పాడతారు। బౌలా और బతియాలి బెంగాల్ के లోకగీత్ है। బెంగాల్ యొక్క జానపద గీతాలు ఏంటంటే బౌలా మరియు బతియాలి। పంజాబ్ के మాహియా ఆది ఇసి ప్రకార్ के है। అలాగే పంజాబ్లో మాహియా అనేటటువంటి జానపద గీతం కూడా ఇటువంటిదే। हीर, रांगया, सोहनी, महिवाल संबंधी गीत पंजाब में ఇప్పుడు చెప్పినటువంటి అన్ని గీతాలు కూడా పంజాబ్లో పాడతారు। और డోలామారు అనేటటువంటి జానపద గీతాన్ని రాజస్థాన్ में बड़े चाव से गाए जाते हैं। రాజస్థాన్లో చాలా ఇష్టంగా పాడతారు డోలామారు। కాబట్టి రాజస్థాన్లో పాడే పాట ఏదంటే డోలామారు। అలాగే మహియా అనేది పంజాబ్లో పాడతారు। అలాగే తర్వాత పేర చూడండి। इन देहाती गीतों के रचयिता कोरी कल्पना को इतना मान ना देकर अपने गीतों के विषय रोजमर्रा के बहते जीवन में लेते हैं, जिसमें वे सीधे मर्म को छू लेते हैं। इन देहाती गीतों के रचयिత అంటే ముఖ్యంగా ఈ జానపద గీతాల రచయితలు ఏం చేస్తారంటే కోరి కల్పనకు కేవలం కల్పనకు ఇतना मान ना देकर ప్రాధాన్యత ఇవ్వకుండా अपने गीतों के विषय తమ యొక్క జానపద గీతాల యొక్క విషయాన్ని రోజుమర్రా के बहते जीवन से लेते हैं। మన రోజువారీ జీవితంలో జరిగేటటువంటి దైనందిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ అవే పాటల్లో యాడ్ చేస్తారు, పాటల్లో పాడతారు। जिससे वे सीधे मर्म को छू लेते हैं। ఇలా చేయటం వల్ల అవి మనకి మనసును హత్తుకునేలా ఆనందదాయకంగా ఉంటాయి ఈ జానపద గీతాలు। उनके राग भी साधारणतः पीलू, सारंग, दुर्गा, सावन, सोरठ आदि है। వీటి యొక్క రాగాలు ప్రతి పాటకు రాగాలు ఉంటాయి కదమ్మా। అలాగే ఈ జానపద గీతాల్లో ఉండే రాగాలు ముఖ్యంగా ఏవే ఉంటాయంట? పీలు, సారంగ్, దుర్గా,
సావన్, సోరట్ మొదలైనటువంటి రాగాల్లో పాడతారు. అలాగే कहरवा, बिरहा, दोबिया आदि देहात में बहुत गाए जाते हैं. అలాగే कहरवा రాగము, బిరహ, దోబియా మొదలైనవి కూడా ఈ గ్రామాల్లో పల్లెటూర్లలో పాడతారు. और बड़ी भीड़ आकर्षित करते हैं. ఎక్కువ మంది ఈ చిన్న చిన్న పాటల్ని ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. इनकी भाषा के संबंध में कहा जा चुका है कि ये सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. राग तो इन गीतों के आकर्षक होती ही है. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी सफलता का कारण है. इनकी भाषा అంటే ఈ జానపద గీతాల యొక్క భాష సంబంధమే కహా జా చుకా హై కి ఏమని చెప్పబడుతుంది అంటే सभी लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. ముఖ్యంగా ఈ జానపద గీతాలు అనేవి గ్రామాలు మరియు ఇలాకా అంటే ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి బోలియా అంటే భాష, అంటే ప్రాంతీయ భాష అని చెప్తాం కదా, అటువంటి ప్రాంతీయ భాషల్లో ఎక్కువగా పాడబడతాయి. इसी कारण ये बड़े ఆహ్లాదకర और आनंददायक होते हैं. ఈ కారణం చేతనే ఇవి మామూలు గ్రామీణ భాషల్లో ఉండటం వల్ల ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి జానపద గీతాలు. राग तो इन गीतों के आकर्षक होते ही है. इनकी समझी जा सकने वाली भाषा भी इनकी साधारण ఈ సఫలతా का कारण है. రాగాలు కూడా ఈ జానపద గీతాల యొక్క రాగాలు కూడా ఆకర్షక హోతే చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇన్కి సమझी जा सकने वाली భాష, మరియు ఇవి ప్రాంతీయ భాషల్లో ఉండటం వల్ల అర్థం చేసుకోగలిగేటటువంటి భాషలో ఉండటం వల్ల ఇన్కి సఫలతాక కారణం హై. వీటి సక్సెస్కి ఇవన్నీ కూడా కారణమయ్యాయి. అంటే జానపద గీతాలు సఫలీకృతం అవడానికి కారణం ఏంటంటే అవి మామూలుగా ప్రాంతీయ భాషల్లో ఉండటం వల్ల మరియు రాగాలు ఆకర్షణీయంగా ఉండటం వల్ల అవి అందరికీ కూడా అవి సక్సెస్ అయ్యాయి అన్నమాట. भोजपुरी में करीब 30-40 वर्षों विदेशियों का प्रचार हुआ है. गाने वालों के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. इन गीतों में अधिकतर रसिकप्रियों और प्रियाओं की बात रहती है. परदेसी प्रेमी की और इनसे करुणा और विरह का रस बरसता है. भोजपुरी మరియు భోజ్పురిలో కరీబ్ అంటే ఇంచుమించు 30-40 వర్షం అంటే 30-40 సంవత్సరాల నుంచి విదేశీయాక ప్రచారం, విదేశీయ అనేటటువంటి రాగం ఇది జానపద గీతం చాలా చాలా ప్రచారం పొందింది. గానే వాలోं के अनेक समूह इन्हें गाते हुए देहात में फिरते हैं. పాటలు పాడేటటువంటి అంటే ఈ విదేశీయ పాటలు పాడేటటువంటి అనేక సమూహాలు ఇన్హే గాతే హుయే వీటిని పాడుకుంటూ దేహాత్ మే ఫిర్తే హై ఆ పల్లెల్లో తిరుగుతూ ఉంటారు. उधर के जिलों में विशेषकर बिहार में विदेशिया से बढ़कर दूसरे गाने लोकप्रिय नहीं हैं. అక్కడ జిల్లాల్లో ప్రత్యేకించి బీహార్లో విదేశీయాకు మించినటువంటి రెండవ పాట అనేది ఇంకా లోకప్రియమైనది మరి ఒకటి లేదు. అంటే బీహార్లో విదేశీయాకు మించినటువంటి ఇంకొక జానపద గీతం మరి లేదు, అంత లోకప్రియత్వాన్ని పొందింది విదేశీయా. इन गीतों में अधिकतर रसिकप्रियों और प्रियाओं की बात रहती है. ఈ విదేశీయ రాగంలో ఏంటంటే ముఖ్యంగా ఈ గీతాల్లో ఎక్కువగా రసికప్రియం అంటే రసిక ప్రియులు మరియు ప్రియావం ప్రియురాలు, ప్రియుడు మరియు ప్రియురాలకు సంబంధించి బాత్ విషయాలు మాటలు ఉంటాయి. పరదేశీ అలాగే పరదేశస్తులు పరదేశీ ప్రేమ అంటే ఇతర బయట దేశాల తాలూకా ప్రేమ మరియు ఇన్సే కరుణ వీటిలో కరుణ మరియు విరహము మొదలైనటువంటి రసాలు వర్షిస్తాయి విదేశీయ రాగంలో. అలాగే జంగల్ की जातियों आदि के भी दल गीत होते हैं जो अधिकतर बिरहा आदि में गाए जाते हैं. అలాగే జంగల్ की जातियों అంటే అడవి జాతుల్లో మొదలైన వాటిల్లో కూడా దళగీత్ होते हैं. ఈ గ్రూప్ సాంగ్స్ అనేవి ఉంటాయి. అవి అధికతర్ బిరహా आदि में गाए जाते हैं. बिरहा रागों पाड़बड़ताई. पुरुष एक और स्त्रियां दूसरी ओर
एक दूसरे के जवाब के रूप में दल बांधकर गाते हैं। एक पुरुष एक ओर అంటే పురుషులందరూ ఒకవైపు, స్త్రీయా దూసరీ ఓర్ స్త్రీలందరూ మరొక వైపు ఏక్ దూసరేకే జవాబ్ కే రూప్ మే ఒకరికొకరు ఆన్సర్ ఇస్తున్న విధంలో దల్ బాంధ్కర్ ఒక గ్రూప్లో ఏర్పాటు చేసుకొని और దిశాయే గూంజ్ దేతే హై దిక్కులు పెక్కటిల్లేలా అంటే మొత్తం రీసౌండ్ వచ్చేలా పాటలు చాలా బిగ్గరగా పాడతారు. స్త్రీలు ఒకవైపు పురుషులు ఒకవైపు ఉంటూ ఏ పాటలు ఇవి? జంగల్లో ఉండేటటువంటి వాళ్ళు విరహార పాటలు పాడతారు. पर इधर कुछ काल से इस प्रकार के दलीय गायन का नाश हुआ है. అయితే ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా ఈ విరహ రాగం నాశ్ హువా హై అంటే కొంచెం వెనకబడి ఉన్నదన్నమాట. అలాగే एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने अल्लाह के है. మరొక ముఖ్యమైనటువంటి లోకప్రియమైనటువంటి గానం ఏది అంటే అల్హా. ఇంకొక లోకప్రియమైనటువంటి గానం ఏది అంటే అల్హా. అయితే अधिकतर ये बुंदेलीखंड में गाए जाते हैं. आरंभ तो इनका चंदेल राजाओं के राजकवि जगनिक से माना जाता है, जिसने अल्हा ओदल की वीरता का अपने महाकाव्य में बखान किया. पर निश्चय ही उसके चंद को लेकर जाने वाली में उससे विषय को दूसरे देहाती कवियों ने भी समय समय पर अपने गीतों में उतारा और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. इन्हें गाने वाले गाँव गाँव ढोलक लिए गाते फिरते हैं. इसी की सीमा पर उन गीतों का भी स्थान है जिन्हें नट रस्सियों पर खेल करते हुए गाते हैं. अधिकतर ये गद्य पद्यात्मक है और इनके अपने बोल है. एक दूसरे प्रकार के बड़े लोकप्रिय गाने అల్హా కే హై అంటే మరొక రకమైనటువంటి ముఖ్యమైన లోకప్రియమైనటువంటి గీతం ఏది అంటే జానపద గీతం అల్హా అన్నమాట. అధికతర్ ముఖ్యంగా ఎక్కువగా బుందేలీఖండ్లో ఏ గాయ జాతే హై దీన్ని పాడతారు. ఆరంభతో ఇంకా చందేల్ రాజాओं के రాజకవి జాగనిక్ సే మానా జాతా హై. ఈ అల్హా అనేటటువంటి రాగాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు ప్రారంభించారట? చందేల్ రాజుల యొక్క రాజకవి అయినటువంటి జగనిక్ అన్నమాట. जिसने అల్హా ఓదల్ కి వీరతా కా అప్నే మహాకావ్య మే బఖాన్ కియా. ఆయన అల్హా ఓదల్ అనేటటువంటి తన యొక్క కావ్యంలో అల్హా ఓదల్ అనేటటువంటి ఆయన తాలూకా వీరత్వాన్ని తన మహాకావ్యంలో బఖాన్ కియా అంటే ప్రశంసించాడు, అంటే కీర్తించాడు. पर निश्चय ही उसके चंद को लेकर जनबोली में उसके विषय को दूसरे देहाती बोलियों ने भी समय समय पर अपने गीतों में उतारा. ఆ తర్వాత ఇతని రాగాన్నే ఆదర్శంగా చేసుకొని ఛందస్సు కొంచెంగా మార్చి అంతాలోక విషయాన్నే ఇతర పల్లెటూరు కవులు, దేహాతీ కవి అంటే గ్రామీణ కవులు ఏం చేశారంటే సమయ పర్ టైంలో అలాగా మారుతూ కాలక్రమేణా వారి యొక్క గీతాలని మార్చుకుంటూ పాడుతూ వచ్చారు ఈ అల్హా గీతాన్ని. और ये गीत हमारे गाँवों में आज भी बहुत प्रेम से गाए जाते हैं. మరియు ఈ గీతాలు నేటికి కూడా మన యొక్క గ్రామాల్లో చాలా ప్రేమగా పాడుతూ ఉంటారు. इन्हें गाने वाले गाँव ढोलक लिए गाते फिरते हैं. వీటిని పాడేవారు గ్రామంలో ఢోలక్ పట్టుకొని వెళ్తూ పాడతారు. ఢోలక్ వాయించుకుంటూ ఈ అల్హా గీతాలు పాడుకుంటూ నేటికి కూడా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. इसी की सीमा पर उन गीतों का भी स्थान है. దీని యొక్క సీమా పర్ ఈ వీటి యొక్క హద్దుల్లోనే ఆయా గీతాలకు స్థానం ఉంది. జిన్హే నట్ రస్సియోं पर खेल करते हुए गाते हैं. త్రాడు పైన నడుచుకుంటూ ఈ ఆట ఆడుతారు, అల్హా గీతాలు పాడతారు. అధికతర్ ఏ గద్య పద్యాత్మక హై. ఇవి ఎక్కువగా గద్యము మరియు పద్యం రెండు రూపాల్లో కూడా ఉంటాయి. అవి ఇన్కే అప్నే బోల్ హై. మరియు వీటికి వాటి యొక్క బోల్ అంటే లాంగ్వేజ్, వాటి తాలూకా భాష అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని ఇంపార్టెంట్ శబ్దార్థ్ రాసుకోండమ్మా. ఇందులో వచ్చినవి గావ్ అంటే విలేజ్, దేహాత్
దేహాత్ అన్న గావ్ అన్న ఒకటే, పల్లె. దేహాత్ అంటే పల్లె, జాన్ అంటే శక్తి, రోజ్మర్రా అంటే డైలీ లైఫ్, రోజువారీ మన యొక్క దైనందిక జీవితం, భీడ్ అంటే గ్రూప్, సమూహం, బఖాన్ కర్ణ అంటే ప్రశంసించడం, సీమా అంటే హద్దు, లిమిట్, దల్గీత్ అంటే గ్రూప్ సాంగ్స్ అంటే గ్రూప్గా పాడేటటువంటి సాంగ్స్, ఫిర్నా అంటే తిరగడం, కరీబ్ అంటే ఇంచుమించు. ఇప్పుడు మనం చెప్పినటువంటి అనుచ్ఛేద్లో ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ క్వశ్చన్స్ తాలూకా మీనింగ్స్ చెప్తాను, నోట్ చేసుకోండి. 4th క్వశ్చన్ అంటే మణిమాల మేడం మీకు ఫస్ట్ పేరాలో 3 క్వశ్చన్స్ చెప్పారు కదా, ఇప్పుడు మీరు 4th క్వశ్చన్ వాస్తవిక్ లోక్ గీత్ కైసే హోతే హై, నిజానికి వాస్తవికమైన లోక్ గీత్ ఏ విధంగా ఉంటాయి అనేది క్వశ్చన్. దీని ఆన్సర్ वास्तविक लोकगीत गाँवों और इलाकों की बोलियों में गाए जाते हैं. నిజమైనటువంటి అసలైనటువంటి జానపద గీతాలు ఎలా ఉంటాయంటే గావం అంటే గ్రామాలు మరియు ఇలాకా అంటే ప్రాంతాలు, బోలియోమే ఆయా లాంగ్వేజెస్లో గాయ जाते हैं పాడబడతాయి. इसी कारण ये बड़े आह्लादकर और आनंददायक होते हैं. ఆ కారణం చేతనే ఇవి చాలా ఆహ్లాదకరంగా మరియు ఆనందదాయకంగా ఉంటాయి. రాగ్తో ఇన్ గీతంకే ఆకర్షక్ హోతీ హీ హై, అలాగే రాగం కూడా ఈ గీతాలకు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇన్కి సమझी जा सकने वाली భాషా भी इनकी सफलता का कारण है. వీటి తాలూకా అర్థం చేసుకోగలిగే భాషలో ఉండటం కూడా దీని యొక్క సఫలతకు ఒక కారణం. అంటే జానపద గీతాలు మనకు అర్థమయ్యే భాషలో ఉండటం వల్ల అవి సక్సెస్ పొందాయని ఇక్కడ చెప్తున్నారు. అతః ఇస్కా పూర్వ సంబంధ దేహతోకి జనతా సే హై, అందువల్ల దీని తాలూకా పూర్తి సంబంధం గ్రామీణ ప్రజలతో మాత్రమే ఉంది. అంటే లోక్ గీత ఎప్పుడు కూడా పల్లెటూరు ప్రజలకు సంబంధించిన జానపద గీతాలకు సంబంధించి ఉంది. తర్వాత 5th క్వశ్చన్ చూడండి. 12 మాస లోక్ గీతంకే బారే మే ఆప్ క్యా జాన్తే హై, 12 మాస గురించి చెప్పాం కదా, అది దాని గురించి మీకేం తెలుసు అన్నారు. 12 మాస లోక్ గీత్ 12 మహీనోं में आवश्यकता अनुसार गाए जा सकते हैं. 12 మాస అనేది 12 నెలలు కూడా ఆవశ్యకత అనుసార్ అంటే అవసరానికి తగిన విధంగా గాయ जा सकते हैं పాడతారు. जैसी का पद्मावत नागमती का बिरह वर्णन 12 మాసా में ही लिखा गया है. జైసీ అనే ఒక రైటర్ గారు ఉన్నారు, ఆయన తాలూకా పద్మావత్ అనేటటువంటి బుక్లో నాగమతి బిరహ్ వర్ణన్ 12 మాసా మే హీ లిఖా గయా హై, దీంట్లో 12 మాసాలో రాయబడింది. 12 మాసా లోక్ గీత్ కి పరంపర అత్యంత ప్రాచీన్ హై. 12 మాసా లోక్ గీత్ అనేది పరంపర అంటే అప్పటి నుండి కూడా వస్తున్నటువంటి అత్యంత ప్రాచీనమైనటువంటిది ఈ 12 మాసా లోక్ గీత్. आषाढ़ मास में 12 మాసా గీత్ ప్రారంభ हो जाता है. ఆషాఢ మాసంలో 12 మాసా గీతం అనేది ప్రారంభం. बिरहनी नारी के लिए 12 महीनों का प्रत्येक क्षण बड़ा भारी होता है. విరహంతో ఉన్నటువంటి స్త్రీకి ఈ 12 నెలలు ప్రతి క్షణం కూడా చాలా దుర్భరం అవుతుంది. उसे एक एक पल घुट घुट कर महसूस कर बिताना पड़ता है. ఆమె ప్రతి క్షణం కూడా ఈ 12 నెలలు కూడా గుట్ గుట్ కర్ అంటే దుఃఖిస్తూ, మహసూస్ కర్ అంటే భారంతో దుఃఖంతో గడపవలసి వస్తుందన్నమాట. स्त्री बिरहनी स्त्री अपने प्रीतम का स्मरण कर हर वक्त रोती बरा कराहती रहती है. ఈ విరహంతో ఉన్న స్త్రీ తన యొక్క ప్రియుని స్మరిస్తూ సదా దుఃఖిస్తూ ఉంటుంది. తన ప్రియుడిని స్మరిస్తూ హర్ వక్త్ ప్రతి క్షణం కూడా రోతి అంటే ఏడుస్తూ, కరాహతి రహతి హై దుఃఖిస్తూ ఉంటుందన్నమాట. అలాగే 6th క్వశ్చన్ విదేశీయ లోక్ గీత్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై, విదేశీయ లోక్ గీత్ గురించి నీకేం తెలుసు అన్నారు. విదేశీయ లోక్ గీత్ का प्रचार 30-40 वर्षों से बिहार के मिर्जापुर भोजपुरी భాషా में हुआ. విదేశీయ లోక్ గీత్ అనేది 30-40 సంవత్సరాల నుంచి బీహార్లో భోజ్పురి భాషలో ప్రచురితమవుతున్నటువంటి జానపద గీతం. బీహార్ में विदेशीय लोक गीत लोकप्रिय है.
బీహార్లో ఈ విదేశీయ లోక్గీత్ చాలా లోకప్రియమైనది. అంటే దీనికి మించింది ఇంకొక రెండవది లేదు. అక్కడ విదేశీయ చాలా ప్రాచుర్యం పొందింది బీహార్లో. इन लोकगीतों में रसिक प्रियाओं की बात रहती है. ఇంతకీ ఈ విదేశీయ రాగంలో ఏముంటుంది అంటే లోక్గీత్లో రసిక ప్రియ మరియు ప్రియ అంటే ప్రియుడు మరియు ప్రియురాల యొక్క విషయాలు ఇందులో చెప్పబడతాయి. ఇన్మే పరదేశీ ప్రేమ और ఇన్సే కరుణ మరియు వీటిలో కరుణ మరియు విరహము రస్ బరస్తా హై. విరహ రస్ ఇవన్నీ కూడా వర్షిస్తాయి. ओके बच्चा, आप सब अपनी उत्तर पुस्तिका में शब्द और इन प्रश्न और जवाबों को लिख लीजिए और बचा हुआ पाठ को और एक अध्यापिका बताएगी. आप सभी को मेरी विदा है. धन्यवाद.